ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దర్యాప్తు సంస్థల విచారణ వేగవంతమైంది. పాకిస్తాన్ నుంచి 40 బాంబుల తయారీ వీడియోలు పంపినట్లు గుర్తించారు. డాక్టర్ గది నెంబర్ 15లో గ్రైండర్ను గుర్తించారు. రూమ్లో 360 కిలోల పేలుడు పదార్థాలు గుర్తించారు అధికారులు. తయారు చేసే వారికి జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దర్యాప్తు సంస్థల విచారణ వేగవంతమైంది. పాకిస్తాన్ నుంచి 40 బాంబుల తయారీ వీడియోలు పంపినట్లుగా గుర్తించారు. డాక్టర్ గది నెంబర్ 15లో గ్రైండర్ని గుర్తించారు. రూమ్లో 360 కిలోల పేలుడు పదార్థాలు గుర్తించినారు అధికారులు. తయారు చేసే వారికి జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఢిల్లీ పేలుడు ఘటనలో విచారణ వేగవంతమైందని చెప్తున్నారు. చాలా మటుకు కీలక విషయాలు బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఏంటి ఈ విచారణలో ఏ కీలక విషయాలు బయటకు వచ్చాయి? శ్రీదేవి, దాదాపు ఇప్పుడు నేను ప్రస్తుతం ఏదైతే ఢిల్లీ బాంబు ప్లేటుకు సంబంధించినటువంటి ఏదైతే పేలుల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు ఇక్కడ మనకు ఉజ్మైల్ ఘనీ, తర్వాత ఇక్కడ మనకు ఉమర్ నబీ, ఈ ఇద్దరు కూడా చాలా కీలకం. ఎందుకంటే దీనికి మొట్టమొదట దీనిని మొత్తం ప్లాన్ చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉజ్మైల్ ఘనీ ఇప్పుడు నేను ఉన్నటువంటి ఏదైతే రూమ్ నా వెనకాల కనిపించేటటువంటి ఏదైతే దాదాపు 6 నెలల నుంచి కూడా జైషే మహమ్మద్తో ఇంటరాక్ట్ అయ్యి అక్కడి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి యాప్స్ ద్వారా ఒక 40 నుంచి 45 వీడియోలను పంపించి ఒక బాంబుని ఏ విధంగా తయారు చేయాలి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినటువంటి రూమ్స్. ఇది ఒక చిట్ట చివరి విలేజ్. ఈ విలేజ్ లో దాదాపు మీకు ఒక 10 ఇండ్లు మాత్రం కనపడతాయి. మొత్తం పంట పొలాల మధ్యలో ఉన్నటువంటి ఈ రూమ్స్ కి ఎవ్వరు కూడా అంటే దాదాపు 6 నెలల నుంచి ఇక్కడ నేను ఈ రూముల్లో, ఈ చిన్న ఇరుకైనటువంటి రూముల్లో దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు. ఈ రూముల్లోనే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ కీలకంగా కూడా సమావేశాలు జరపడము, తర్వాత ఈ రూముల్లోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడము, దీనికి ఏదైతే అమోనియా అనుకోవచ్చు చాలా పట్టుబడినటువంటి ప్యాకెట్స్ కూడా ఈ రూముల నుంచే కూడా బయటపడి ఇటువంటి రూములు. అయితే ఇప్పుడు మనకు కనిపించేటటువంటిది ఏదైతే రూమ్స్ ఉన్నాయి, ఇది విలేజ్ కి చాలా చిట్ట చివరిగా ఉన్నటువంటి రూమ్స్. ఒక్కసారి ఈ రూమ్స్ అంతా చూడండి, లోపడంతా కూడా అంటే మొత్తం అంతా కూడా లాక్ అయి ఉంది. ఇలాంటి రూమ్స్లో వీళ్ళంతా కూడా ఉన్నటువంటిది రూమ్స్. ఇది డాక్టర్స్ అంతా కూడా ఇక్కడే అంటే ఈ మొత్తం 3 రూములు ఉన్నాయి. ఈ 3 రూముల్లో మనకు ఉజ్మైల్ ఉన్నటువంటి రూము, తర్వాత ఇక్కడ డాక్టర్ ఉమర్ నబీ వచ్చినటువంటి రూమ్స్, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు. ఒక పిండి గిన్నె లాంటిది ఒకటి యంత్రాన్ని కూడా తీసుకొచ్చి ఇదే రూముల్లోనే పెట్టి వాటిని తయారు చేసేందుకు కూడా ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఇలాంటి ఆటోలు ఈ ఊరిలో దాదాపు 5-6 మందికి ఉంటాయి. ఇలాంటి ఆటోలలోనే వాటిని తీసుకొని వచ్చినటువంటిది ఈ రూముల్లోనే వాటిని పెట్టి ఏదైతే అమోనియా అనుకోవచ్చు ఇతర రసాయనాలను అన్నిటినీ కూడా కొన్ని రోజులు చెప్పినటువంటి అంశము, ఇది నా సోదరికి గిఫ్ట్ కొరకు నేను తీసుకొని వచ్చాను, కొంతవరకు మీరు ఇక్కడే పెట్టండి అని చెప్పడంతో కొన్ని రోజుల పాటు ఇక్కడ పెట్టారు. తర్వాత అతనికి కొంత పెద్ద మొత్తంన డబ్బు ముట్టడంతో తనంతా కూడా ఈ విషయాన్నంతటిని కూడా దాచిపెట్టడంతో ఒక్కసారిగా కూడా ప్రారంభించారు. అయితే కళ, ఇప్పుడు 40 బాంబులు తయారు చేసినట్లుగా ఒక వీడియో కూడా గుర్తించారు అధికారులు అంటున్నారు కదా, వీటన్నిటిని కూడా మీరు చూపిస్తున్న ఆ రూమ్లోనే ప్రిపరేషన్ అంతా జరిగిందంటారా?
యాక్చువల్లీ ఇక్కడ మొట్టమొదట తీసుకొని వచ్చినప్పుడు ఆ ఏదైతే పిండి గిన్నెకి సంబంధించినటువంటి యంత్రాన్ని తీసుకొని వచ్చినప్పుడు మొట్టమొదట ఈ రూమ్స్ లో పెట్టారు. తర్వాత ఇక్కడి నుంచి ఇంకొకటి మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే రూమ్ ఉందో ఈ రూముల్లో పెట్టేసేసి దానికి సంబంధించినటువంటిది ఇక్కడంతా కూడా లాక్ చేసినటువంటిది మొత్తం అంతా కూడా మొత్తం ఈ ప్రాంతాలకు కూడా రావాలంటే కూడా మనము అక్కడి నుంచి కూడా అడుగుతూ రావాలంటే కూడా ఎవరు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు దీని గురించి మాట్లాడడానికి కూడా భయపడుతున్నటువంటి పబ్లిక్ అని చెప్పవచ్చు. ఈ రూమ్స్ లోనే మొత్తం అంతా కూడా పెట్టి దాదాపు ఒక 2 నెలల పాటు దీనికి ట్రయల్స్ కూడా చేశారు. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా ఎవరైతే ఆటో వ్యక్తి షోయబ్ ఎవరైతే ఉన్నారో అతడు కీలకంగా ప్రకటించడంతో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలంతా కూడా ఎన్ఐఏ దృష్టికి ఇంటరాగేషన్ లో బయటపడినటువంటిది. అతనికి ఈ విషయం కూడా ఏదైతే మనకు ముజ్మేల్ అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ మనకు ఉమర్ నబీకి, తర్వాత ఇంకొకటి అఖ్తర్, వీళ్లకు మనీ విషయంలో చిన్న గొడవైంది అన్నటువంటి విషయాన్ని కూడా ఎవరైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కొంతమంది ఇచ్చినటువంటి సమాచారము, అంతేకాకుండా ఆటోకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈ కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఆటోకి సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారమే చాలా కీలకము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఈ ప్రాంతంలో ఉండేటటువంటి విలేజ్ చాలా చిట్ట చివరిగా మారుమూలన ఉన్నటువంటి విలేజ్ అంతా కూడా ఖాళీ చేసినటువంటిది. ప్రస్తుతానికి ఈ రూమ్స్ లోనే దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినటువంటిది. ఇక్కడే ఆ యంత్రాన్ని దాదాపు ఒక 3 నెలల పాటు ఉంచిన తర్వాత మరి కొన్ని అక్కడి నుంచి రసాయనాలు తీసుకుని వచ్చిన తర్వాత ఏదైతే మనకు ఇక్కడ హాస్టల్కి దగ్గరలో ఉన్నటువంటి మరొక మసీదుకి దాన్ని షిఫ్ట్ చేయడము, అక్కడ దానిని రూమ్ నంబరు ఏదైతే 15 ఉందో ఆ 15వ నంబర్లో ఈ ఉజ్మైల్ అక్కడ ఉండేటటువంటి విధంగా కూడా రసాయనాలను తీసుకుని వచ్చి మిక్సప్ చేసినటువంటిది. దాదాపు దీనికి జైషే మహమ్మద్ ఇచ్చినటువంటి ఏదైతే 40 వీడియోల ఆధారంగా వాటిని తయారు చేసేటటువంటి కెమికల్స్ ని తీసుకొని రావడము, ఆ తర్వాత దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినది, దానిని ఏ విధంగా తయారు చేయాలన్నది చాలా పెద్ద నెట్వర్క్ తోటే దీన్ని తయారు చేశారు. ముఖ్యంగా ఈ ఏదైతే కీలకంగా ఉన్నటువంటిది చాలా హై టెక్నాలజీ తోటి ఉన్నటువంటి దాని వెనకాల ఉన్నటువంటి మనకు సోఫియానికి సంబంధించినటువంటి ఒక మత గురువు సలహాలతోటి ఇదంతా కూడా ఒక టెర్రర్ డాక్టర్ కి సంబంధించినటువంటిది ఒక వెబ్సైట్ ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసి దీనిని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినటువంటిది. చాలా విస్తుపోయే నిజాలు మాత్రము రోజు రోజుకు బయటపడుతున్నటువంటిది. మరికొద్దిసేపటి క్రితమే ఇక్కడికి సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది ఇక్కడ ఏదైతే ఆల్ ఫలాహ్ యూనివర్సిటీకి. కానీ వైస్ ఛాన్సలర్ సమావేశానికి రాకుండా కేవలము పేరెంట్స్ తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ కొద్దిసేపటి క్రితం యూనివర్సిటీకి రావడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఎలాంటి సమావేశం జరగలేదు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది ఢిల్లీ పేలుడు ఘటన పైన దర్యాప్తు సంస్థల విచారణ వేగవంతం చేశాయి. అండ్ వాళ్ళు బాంబులు తయారు చేసే ప్రాంతాన్ని, ఆ రూమ్స్ ని కూడా ప్రైమ్ 9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించారు.